గెలుచుకుని 151గా నెగ్గి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులు కూడా దూరం చేసుకున్న తర్వాత భారతదేశ సినిమా రంగంలో ఉన్న ఏకైక పనికిమాలిన డైరెక్టర్ అనిపించుకున్నటువంటి ఎవరైతే రామ్ గోపాల్ వర్మ అనే ఒక మనిషి ఉన్నాడో అతనితో పెట్టుకుని ఒక వ్యూహం అనే ఒక సినిమా తీసి ఒక చౌకబార్ సినిమాలో అనిపిస్తుందో చూస్తుంటే విజువల్స్ చూస్తుంటే మాకేం అభ్యంతరం లేదు, మీ సినిమాలు మీరు తీసుకోవచ్చు. కానీ మా నాయకుడిని ఇతర ప్రతిపక్ష నాయకుల్ని అత్యంత కించపరిచే విధంగా, వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఆ స్టేజ్ మీరు చూడొచ్చు, మన మీడియా కూడా చూపించారు క్లియర్గా. ఆ హావభావాలు, ఆ డైలాగ్స్ అని పెట్టి రామ్ గోపాల్ వర్మ అనే ఒక పనికిమాల వెధవ, ఒక చెత్త వెధవ డైరెక్టర్ ఉంటే దేశంలో స్త్రీలకు సంబంధించి, నైతిక విలువలకు సంబంధించి, సమాజంలో కుటుంబ విలువల్ని దిగజార్చే విధంగా మీడియాలో తరచుగా మాట్లాడే ఒక పనికిమాల డైరెక్టర్ని పట్టుకుని ఇవాళ సినిమా తీర్చుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజారిపోయిందో ఆలోచించమని ఇవాళ ప్రజలకు మీడియా ద్వారా వినిపిస్తున్నాం. మిమ్మల్ని పరిపాలించమని, సుపరిపాలనమని అడిగితే ఇటువంటి పనికిమాల వేదం డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమాలు పెట్టి అదేదో పెద్ద అట్టహాస్యంగా ఏదో మీ గొప్పతనం చూపించుకోవడానికి చూపించే ప్రక్రియని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి అతని కోసం మాట్లాడడానికి కూడా జనసేన పార్టీ ఏ సమయంలో కూడా మీరు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆయన కోసం మాట్లాడే స్థాయి, అతని కోసం మాట్లాడే అవసరం కానీ ఒక జన సైనికుడు కూడా లేదు. కానీ ఈవేళ మీరు చేస్తున్న విజయవాడ చేసిన, నిన్న మొన్న చేసిన అట్టహాసం కానీ, 2-3 రోజులు రిలీజ్ అవుతున్న సినిమా సంబంధించి కానీ మాకు వచ్చిన సంశయం కూడా ఉంది. ఇవాళ మీ వాలంటీర్స్ని పెట్టి, సచివాలయ సిబ్బందిని పెట్టి టికెట్స్ కూడా మీరే కొనిపించి బలవంతం ప్రజలతో ఆ సినిమా నేను హిట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను మీడియా ముఖ్యంగా. అంటే మీకు అలవాటే కదా వాలంటీర్స్ పెట్టి చేయడం అనేది. మరి ఈ రోజు స్టార్ట్ అవుతుంది ఆడుదాం ఆంధ్ర. ఎవరిని ఆడుకోవడానికి? ఇప్పటికే ప్రజలు ఆడుతున్నారు. ఇవాళ ఏదో 1 కోటి మంది పైగా రిజిస్ట్రేషన్ వచ్చినాయని, 35 లక్షల మంది పైగా క్రీడాకారులు నమోదు చేసుకున్నారని మీరు చూడొచ్చు. మీడియా తెలుసు, ప్రజలకు తెలుసు. గ్రామాల్లో కాదు, సిటీలోనే ఇవాళ స్టేడియంస్ మెయింటెనెన్స్ లేదు, కొత్త స్టేడియం కట్టలేదు. ఒక్క క్రీడకు సంబంధించి ఎక్కడైనా ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ ప్రెస్లో అన్న ఒక్క ఆర్టికల్ అయినా వచ్చిందా ఈ రాష్ట్రానికి సంబంధించి? ఏ క్రీడాకారులు తయారు చేస్తారు మీరు? వాలంటీర్స్ ఎంపైర్లట, సచివాలయ సిబ్బంది ఎంపైర్లట. సుమారు 43 రోజుల పాటు జరిగే ఈ విచిత్రమైన ఒక జోకర్ కార్యక్రమానికి 125 కోట్లు వెచ్చిస్తుందంటే పాడైపోయిన రోడ్లు కానీ, రైతుల నష్టపరిహారం కానీ, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూలిపోయి వేళ పాడేరు, మాడుగుల, చోడవరం, నర్సిపట్ల లాంటి నియోజకవర్గాల కనెక్టివిటీ పోయి వేలాది మంది వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పుడు కనీసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని మీరు ఇవాళ 100 కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి ఒక జోకర్ కార్యక్రమాలు తెరదీయడానికి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. క్రీడలను పెంపొందించాలి, క్రీడాకారులను మనం ప్రోత్సహించాలి. కానీ ప్రజల్నే క్రీడాకారులు చేసేసి, వాలంటీర్ని ఎంపైర్ చేసేసి ఆ ప్రజల్నే వీక్షించమని చేస్తున్న మీ జోకర్ కార్యక్రమాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొత్తం అందరూ కూడా మతి భ్రమించినట్టుగా. ఇన్నాళ్ళు జగన్ గారు తాడేపల్లి ప్యాలెస్ లో ఆయనకి ఏదైనా ఒక సైకలాజికల్ అబ్స్ట్రక్షన్ ఉందేమో, ఏదైనా ఓసీడీ ఉందేమో అనుకున్నాడు. కానీ మొత్తం మంత్రివర్గానికి కూడా ఈ వ్యాధి అంటుకున్నట్టుంది. ఇవన్నీ కూడా తక్షణమే ఆపాలని జనసేన పార్టీ ప్రజాపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ ఏదైతే రైతులు నష్టపోయారో, రోడ్లు పోయినాయో, ప్రజలందరూ బాధపడుతున్నారో వాటి మీద దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆర్జీవీ ప్రహసనాన్ని, ఈ ఆడుదాం ఆంధ్ర ప్రహసనాన్ని ప్రజలు తీక్షణంగా గమనిస్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీ బుద్ధి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు.